అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు, నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తా విశేషాలు అయితే చూద్దాం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందుగా నేటి మాట చూద్దాం. పెద్దపల్లి రాజనగర్ రాసినటువంటి నేటి మాట. బీసీ నినాదాన్ని, బీసీ ఉద్యమాన్ని అణిచివేయాలని అన్ని రాజకీయ పార్టీలు పరోక్షంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై నోరు విప్పని రాజకీయ పార్టీలు ఇప్పుడు బీసీ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి కలత చెందుతున్నాయి. ఎవరిని గుడ్డిగా నమ్మేది లేదు, ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేదు. అందరూ అవకాశవాదులే. ఓట్ల కోసం, సీట్ల కోసం బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారు. బీసీలలో వర్గపోరు సృష్టిస్తున్నారు. కొంతమంది బీసీ చెంచాలు పైసలకు ఆశపడి, పదవులకు ఆశపడి బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. బీసీ ప్రజలు నిజాలు తెలుసుకొని ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తాల్సిన అవసరం ఆసన్నమైంది. రాజ్యాధికారం కోసం అందరూ ఏకం కావాల్సిన ఆసన్నం సమయం వచ్చిందని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి మాట అయితే మనం చూడొచ్చు. బీసీ ఉద్యమం గురించి అనమాట. మరి ఏదైతే తీన్మార్ మల్లన్న గారు కూడా పోరాటం చేస్తా ఉన్నారు బీసీ ఉద్యమం గురించి, మరి పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి నేటి మాట. బీసీలలో కూడా కొందరు చెంచాగాలు అయితే మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఇతర పార్టీలు ఇచ్చేటువంటి పైసలకు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి ముడుపుల సొత్తుకు ఆశపడి బీసీ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు అంటూ మరి నేటి మంచి మాట అయితే. కానీ మెజారిటీ బీసీలు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. ఏ పార్టీలు చెప్పే అబద్ధాలకు మోసపోయేది లేదు. ఖచ్చితంగా ఈసారి అయితే బీసీ ఉద్యమం ఏదైతే ఉంటుందో దానికి ముందుకు తీసుకెళ్లాలని అయితే ప్రజలైతే ఖచ్చితంగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూస్తే ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక వైరల్ ఫీవర్ల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి. మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రి సందర్శన అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరైతే మరి ఏమంటారు ఈ యొక్క వైద్యులు ఉన్నారో 100 పడకల ఆసుపత్రి బెల్లంపల్లిలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి వైద్యులు ఉన్నారో ఆ వైద్యులకైతే ఇక మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ గారు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా వైరల్ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైనటువంటి వైద్య చికిత్స అందజేయాలని చెప్పి సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వర్షాలకు ప్రమాదకరంగా మారిన రోడ్డు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు, గత సంవత్సరం పసికందు మరణించిన స్పందించిన అధికారులు, కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లని పరిస్థితి, మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు బెజ్దూర్ మండలంలోని నాగవెల్లి నుండి మూగవెల్లి వెళ్లే ప్రధాన రహదారి వరదల ఉధృతికి రోడ్డు మొత్తం కొట్టుకొని పూర్తిగా చెడిపోయిందంట. మరి చూడొచ్చు ఏ విధంగా రోడ్డు కనిపిస్తుందో. మరి ఇది రోడ్డా లేదంటే పంట పొలమా లేదంటే జేసీబీ కనుక ఏమన్నా గుంతలు తీస్తా చూసినా? పంట పొలాలను నీట్గా ఉంటాయి, ఒక నీట్గా వరాలు ఉంటాయి. అది ఇక్కడ ఏముంది, కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళని పరిస్థితి. ద్విచక్ర వాహనాలు కాదు, మనుషులు కూడా నడవలేరు, మనుషులు కూడా నడవలేని పరిస్థితి ఉంది. రోడ్డా లేకపోతే మన ఏమంటారు ఏదో వాగులో వంకలో ఉన్నట్టుంది అది మొత్తం కూడా. సో మరి ఈ విధంగా అయితే ఉంది. మరి మరమ్మతులు చేయాలని కోరినప్పటికి కూడా మరి పట్టించుకుంటలేరంట. ఇప్పుడు పట్టించుకోరు, ఓట్ల టైంలో ఎలక్షన్స్ అప్పుడు. మీరు కూడా ప్రజలు ఖచ్చితంగా హామీ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. ఎవరైతే అధికారులు వస్తారో, ఎవరైతే మాకు ఓటేమని వస్తారో, మరి ఈ వాగ్ అయితే చూపించారు. ఇప్పుడు ఫోటోలు దింపారు కదా, ఈ ఫోటోలు చూపించి మాకు ఇది రోడ్డు వేస్తేనే మీకు వేస్తాం, లేకపోతే మేము వెయ్యమని చెప్పాలి. సో అప్పుడన్నా మారే అవకాశాలు ఉంటాయి కొద్దిగా. ఇక చెట్లకు తగిలి ఉన్న విద్యుత్ తీగలు పట్టించుకొని సంబంధిత అధికారులు ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా? సిపిఎం నేతల ఆగ్రహం. ఇక మరి మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని దొరల బంగ్లా ప్రాంతం ఊరు రామకృష్ణపూర్ దారిలో ఉన్న చెట్ల కొమ్మలకు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదకరంగా మారాయి. మరి మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చాలా వీడియోలు అయితే చూస్తూ ఉన్నాం. మరి విద్యుత్ తీగలకు తగిలినటువంటి చెట్లు, ఆ చెట్ల దగ్గర పిల్లలు నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో లేదంటే పిల్లలు ఆడుకుంటున్నటువంటి టైంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి చనిపోయినటువంటి వీడియోలు మనం ఎన్నో చూసినాం. మరి విద్యుత్ సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో, మరి ఎలక్ట్రీషియన్లు వాళ్ళందరూ కూడా కొంత చర్యలు తీసుకొని కరెంట్ సంబంధించి చర్యలు తీసుకోవాలి వాళ్ళు. ఇక గిరిజనుల హక్కులను కాపాడాలి. తుడుందెబ్బ జైనూర్ మండలాధ్యక్షుడు మధురాజ్ మడావి అంటూ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక మహిళా అభివృద్ధి దేశాభివృద్ధి, మహిళలు ఆర్థికంగా ఎదగాలి, స్వయం సహకార సంఘాల ద్వారా రుణం ఇప్పించేందుకు కృషి చేస్తా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్న కలెక్టర్ దీపక్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే హడలెత్తిస్తున్న వరుస దొంగతనాలు. పోలీసులకు సవాల్గా మారిన వైనం నిజామాబాద్ జిల్లాలో వరుస ఘటనలు బెంబెలెత్తుతున్న స్థానిక ప్రజలట. వరుస దొంగతనాలతో జిల్లా ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇంటికి గడియ పెట్టి వెళ్ళొచ్చేసరికి ఇల్లు గుల్ల చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒకవైపు పంట పొలాల్లోని కేబుల్ వైర్లను, మరోవైపు తాళం వేసిన ఇళ్లను గుల్ల చేయడంతో ప్రజలు కంటి మీద కురుకు లేకుండా గడుపుతున్నారు. వారం రోజుల వ్యవధిలో మోపాల్ మండల కేంద్రంలో ఒక ఊర్లో 11 ఇళ్లలో దొంగతనం జరగడం సంచలనంగా మారగా, 2 రోజుల వ్యవధిలో అర్బన్ ప్రాంతంలోని గుండారం గ్రామాలయంలో దొంగతనం జరిగింది. శనివారం రాత్రి బాల్కొండ మండలంలోని రాము అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో రాత్రిపూట తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి 10 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలను, ఒక టీవీని ఎత్తుకెళ్లడం జరిగిందట. మొత్తం మీద అయితే మరి నిజామాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతూ ఉన్నాయట. మరి నిజామాబాద్ ప్రాంత వాసులు అయితే ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనకి ఒక వార్త ద్వారా అర్థమవుతుంది.
ఇక ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి, నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి పాటుపడాలి. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వైభవంగా విజయోత్సవ ఆత్మీయ సమ్మేళనం అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి ఆర్యవైశ్యులు ఎవరైతే ఉంటారో మరి రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉంటారు, వాళ్ళందరూ రాజకీయాలు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, షాప్స్ నడిపిస్తూ ఉంటారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళు రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉంటారు. మరి వాళ్ళ సంఘం తరపున చేద్దాం, మరి ఎక్కువ మంది రాజకీయాలకు రావాలని చెప్పేసి వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఇక్కడ ఒక వార్త అన్నమాట. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద, ఇంట్లో 52,000 క్యూసెక్కులట. ఇక మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందట మరి శ్రీరామ్ ప్రాజెక్టులోకి. ఇక రైల్వే లైన్కు నిధులు కేటాయించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అంటున్నట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక మైలారం ఘటన నిందితుల రిమాండ్, పురుగుల మందు సేవించిన మృతునికి వైద్యం అందకుండా చేసిన నిందితులు వివరాలు వెల్లడించిన పోలీసులు అంట. మరి గత 2 రోజుల క్రితం మైలార గ్రామ శివారులోని వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి అయితే తీసుకున్నట్ట. మరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణలో మృతి చెందిన వ్యక్తి ఆర్మూర్ పట్టణంలో నివాసం ఉండే ఖాజా మొహియుద్దీన్ గుర్తించారంట. సీసీ కెమెరాల ఆధారంగా షేక్ నాయక్ అబ్దుల్లా జబ్బర్ మజ్కూర్ గ్రామంలో పోలీసుల అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి తాగిన యొక్క వ్యక్తికి అయితే మరి వైద్యం అందకుండా నిందితులు అయితే జాగ్రత్త పడి మొత్తం మీద ఆ యొక్క ప్రాణాలు పోయేటట్టు చేసిరట. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అదే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే జర్నలిస్టులకు బీహార్ తరహా సంక్షేమం అమలు చేయాలి అట. డబ్ల్యూజేఐ రాష్ట్ర సహ నిర్వహణ కార్యదర్శి బెజ్జంకి నరేష్ గారు అంటా ఉన్నారు. ఇక బీహార్ రాష్ట్రం మాదిరిగా తెలంగాణలో సైతం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ రాష్ట్ర సహకార్యనిర్వహణ కార్యదర్శి బెజ్జంకి నరేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో అన్ని అర్హతలు పొందిన జర్నలిస్టులకు ప్రతి నెల 6,000 స్థానంలో 15,000 పెన్షన్ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారట. మరి బీహార్ రాష్ట్రంలో జర్నలిస్టులకు అయితే 15,000 పెన్షన్ ఇస్తా ఉన్నారట. తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకి 15,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి జర్నలిస్టులు కోరుతున్నటువంటి ఒకవేళ మృతి చెందినట్లయితే కనుక నామినీ ఎవరైతే ఉంటారో ప్రతి నెల 3,000 నుంచి 10,000 అక్కడ ఇస్తున్నారట బీహార్లో ఇస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఈ విధంగా ప్రయత్నించాలి. ఎందుకంటే మన జర్నలిస్టుగా మన నిరంతరం ప్రజల సమస్యల గురించి మరి పాటు పడుతూ ఉంటారు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉంటారు. మీరు ఏ సమస్య వచ్చినా జర్నలిస్ట్ ద్వారానే అదైతే ప్రభుత్వానికి అయితే అందుతూ ఉంటుంది. అది పేపర్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. సో జర్నలిస్టులు అనేది కీలకం అనమాట. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ యొక్క ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి కేవలం వార్తల కోసమే ఎక్కడ పడితే అక్కడ, అంటే ఇక్కడ ఘటన జరిగింది అంటే పోలీసుల తర్వాత ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉంటారో వాళ్ళు జర్నలిస్టులే అనమాట. సో మరి ఇక్కడ కూడా దాని గురించి ఆలోచించి మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుంది నిజంగా. ఇక విద్యా రంగాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అంటున్నారు. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మరి విద్యకు వైద్యకు అయితే మరి ఎక్కువ అయితే ప్రాధాన్యం ఇస్తుందని బండి సంజయ్ కుమార్ గారు అయితే అంటున్నారు. ఇక నగరంలో ప్రశాంతంగా లైసెన్స్డ్ సర్వేల సమీక్షించిన అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అంటూ మనకు ఒక వార్త అయితే ఉంది ఇక్కడ. కరీంనగర్ కార్పొరేషన్పై ఎంఐఎం జెండా ఎగురవేస్తామట. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలకు ఎంఐఎం సిద్ధం. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గులాం అహ్మద్ హుస్సేన్ గారు చెప్తా ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో మరి జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అయితే మరి జెండా ఎగురవేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్ కార్పొరేషన్లో అయితే ఇక మరి వీళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఈసారి స్థానిక సంస్థలకు పోటీ పడుతున్నట్టుగా మనకైతే అర్థమైపోతుంది. ఇక ఎల్ఎండి కట్టపై ట్రాఫిక్ జామ్. కరీంనగర్కు అలంకారప్రాయంగా నిలుస్తున్న లోయర్ మానేట్ డ్యామ్ను సందర్శించేందుకు నిత్యం వేలాది వాహనాలు అయితే వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రం కావడంతో అవసరాల నిమిత్తం వచ్చే చుట్టుపక్కల మండలాల జిల్లాల వారితో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా దర్శనాల కోసం వేములవాడ కొండగట్టు వెళ్లే వారు సైతం డ్యాంపై అలా చుట్టేసి వస్తుంటారు. ఆదివారం కావడంతో సందర్శకులు అయితే ఎక్కువైపోయారంట. మరి కరీంనగర్లో లోయర్ డ్యామ్ దగ్గర ఈ విధంగా ట్రాఫిక్ అయితే జామ్ అయిందంట. ఇక మహాగర్జన కరీంనగర్ సర్క్యులర్ విడుదల. వికలాంగుల చేయూత పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13న హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ నాయకులు పిలుపునిచ్చారంటగా మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసినట్ట. ఇక జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన జాంగీర్ రాయకల్ పట్టణంలోని కోరుట్ల క్రాసింగ్ వద్ద పక్కన గల ఓ కూలిపోయిన ఇంట్లో కుటుంబ సభ్యులతో అద్దెకు నివసిస్తున్నాడు. ఆదివారం జాంగీర్ మరణించడం దాన సంస్కారం జరిపేందుకు ఖర్చులకు చిల్లి కావాలనే విషయం తెలుసుకున్న అమెరికా నివాసి అనూప్ రెడ్డి స్పందించి స్థానిక ఐకేర్ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయలు అయితే అందజేసిరంట. మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకుందాం.
నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి అంట ఇక నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టును రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నల్లవాగు ప్రాజెక్టులో నీటి మట్టాన్ని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి పరిశీలించారు అంటూ మరి ఒక వార్త మనం చూస్తాను. ఇక నల్లవాగు ప్రాజెక్టును అయితే ఏమంటారు సందర్శించినటువంటి ఒక వార్త. ఇక మహిళాద్భుదయమే ప్రభుత్వ ధ్యేయం, మహిళలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక పటాన్చేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర తప్పిపోయిన చిన్నారి ఆదివారం మధ్యాహ్నం 3:45 పటాన్చేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ దగ్గర జిరాక్స్ సెంటర్ వద్ద ఒక చిన్నారి తప్పిపోయినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి పేరు లక్కీ, అన్నయ్య పేరు కన్నయ్య, తల్లి సంధ్య, తండ్రి పేరు గంగారం అని చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక వయస్సు 3 నుంచి 4 సంవత్సరాలు. ధరించిన దుస్తులు బ్లూ కలర్ పూల డిజైన్ ఫ్రాక్ ఆనవాళ్లు ఉన్నాయి. గుర్తించిన వారు 8712661839, 8712581425 నంబర్లకు సంప్రదించాలని పటాన్చేరు పోలీసులు తెలిపారట. మరి ఒక చిన్నారి యొక్క ఆచూకీ తెలిసినట్లయితే ఎవరైనా సరే మరి ఖచ్చితంగా ఆ నంబర్లకి కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా కొంచెం సహాయం అందించాలి. ఎందుకంటే ఆ యొక్క చిన్నారి యొక్క తల్లిదండ్రులు ఎంత ఆవేదన ఏర్పడతారో మనకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉంటే కొంత ఏమంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, బయట ఆడుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా? మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కుక్కల దాడులు జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద, లేకపోతే చిన్నపిల్లలు ఏదైనా సంపులో పడి చనిపోతున్నారు. మరి పిల్లల మీద కూడా కొంత పర్యవేక్షణ చేపట్టాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు. ఇట్లా నిర్లక్ష్యంగా అయితే వదిలిపెట్టకూడదు. ఇక చేయుత పెన్షన్దారుల జిల్లా సన్నాహక సభ నేడు సంగారెడ్డికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం, మునిపల్లి చౌరస్తాల రోడ్డు బాగు చేయండి, మంత్రి వస్తున్న పట్టించుకొని ఆర్ఎండ్బి అధికారులు గుంతలు పడి ప్రమాదకరంగా మారిన మునిపల్లి చౌరస్తా అంటూ వార్త అయితే చూడవచ్చు. మరి ఈ విధంగా కనిపిస్తూ ఉంది మునిపల్లి చౌరస్తా. ఇక నల్లవాగు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సందర్శించిన ఎమ్మెల్యే అంటే ఇక నియోజకవర్గం సిరికాపూర్ మండల పరిధిలోని నల్లవాగు గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నారాయణఖేడ్ను శాసనసభ్యులు పటోల సంజీవ్ రెడ్డి అయితే సందర్శించారంట. ఇస్నాపూర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి అట. గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామ శివారు పాషమైలం రోడ్డు రేణుకెల్లమ్మ గుడి ముందు హై టెన్షన్ స్తంభం కేబుల్ వైర్తో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందినట్లు కనిపిస్తుందట అని పటాన్చేరు ఎస్ఐ కె సుభాష్ తెలిపారు. వ్యక్తి యొక్క వయసు 30 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చునని అంచనా. ఇక హాఫ్ బనియన్, నైట్ ప్యాంట్, కుడి చేతికి రాగి కడియం, రబ్బర్ చెప్పులు ఆనవాళ్ళు కలవు. ఎవరైనా గుర్తిస్తే 8712581506, 8712661839 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారట. మరి మొత్తం మీద అయితే ఒక వ్యక్తి అయితే వైర్తో నూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంట. ఎవరైనా ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా ఈ నంబర్లకు అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై యువజన కాంగ్రెస్ నాయకులు జక్కిడి శివకుమార్ రెడ్డి పిలుపు మేరకు ఇబ్రాహీంపట్నం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరే సికిందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇబ్రాహీం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారంట. మరి పాడి కౌశిక్ రెడ్డి అయితే మరి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి వాళ్ళకి సంబంధించిన నాయకులు కావచ్చు ఆయన మీద అయితే కేసు పెట్టారంట. మరి ఈ మధ్యలో మరి పాడి కౌశిక్ రెడ్డి అయితే ఎక్కువగా మరి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ చూసినా మరి ఇదే ఉంటుంది. మరి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, ఇంకా కావచ్చు, చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మరి ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిండో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేపడతా ఉన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఖబర్దార్, మరి ఖచ్చితంగా ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని అనొద్దు అంటూ మరి ప్రతిరోజు మనం వార్తలు అయితే వింటూనే ఉన్నాం. ఇక తెలంగాణ కవులు కళాకారులకు పుట్టినిల్లు అట. తెలంగాణకు 2 కళ్ళ లాంటి వారు దాశరథి సినారే. ఇక దాశరథి ప్రజా సమస్యలపై నిరంకుశత్వంపై తిరుగుబాటు ధోరణి. దాశరథికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఇక ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో సినారే అంతటి గొప్ప వ్యక్తి మరొకరు లేరు. కవిగా, సాహితీవేత్తగా, రచయితగా ఆయన ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఇక అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దాశరథి సినారే జయంతి వేడుకలతో ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మొత్తం ఏదైతే మరి దాశరథి సినారే జయంతి యొక్క వేడుకలకు సంబంధించినటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక విజయవంతంగా కార్గిల్ విజయ్ దివాస్ ఘనంగా నిర్వహించిన ఐబీ హైదరాబాద్ టీం అంటూ ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మురికి కూపంలో రైతు బజార్ స్పీకర్ సార్ ఓసారి దృష్టి పెట్టండి. వికారాబాద్ పట్టణంలో ఉన్న రైతు బజార్ మురికి బజారా అన్నట్లా ఉంది. ఇక రైతు బజార్కు వెళ్ళే రైతులు, కొనుగోలుదారులు బురదతో బేజారు అవుతున్నారు. ఇక్కడే కాదు, దాదాపు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రైతు బజార్లు ఇట్లనే కనిపిస్తూ ఉంటాయి. మురికి కాలువల పక్కన చాలా అక్కడ మొత్తం నడవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి. మరి రైతు బజార్లో ఆ విధంగా ఎందుకు ఉంటాయో అర్థం కాని పరిస్థితి. యాక్చువల్గా రైతు బజార్లు, మార్కెట్లు అయితే ఖచ్చితంగా నీట్గా ఉండాలి. ఎందుకంటే మనం తినేటి కూరగాయలు అది మురికి వాళ్ళ అమ్మితే మరి దీనివల్ల సీజనల్ వ్యాధులు కాదు, ఇక రకరకాల రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా. ఇక తెలంగాణ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ 2025 ప్రారంభం. 2 వెండి పథకాలు సాధించిన మేదర రచిత్ అంటూ ఒక వార్త.
ఇక హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్షిప్ 2025 రాష్ట్ర స్థాయి పోటీలు శనివారం నిర్వహించారట. మరి దీనికి పరిగి నుండి ఆర్ఆర్ వరల్డ్ తైక్వాండో అకాడమీ ద్వారా శ్రీ చైతన్య స్కూల్ 6వ తరగతి చదువుతున్న విద్యార్థి మేదర్ రచిత్ పాల్గొని క్యోరుగి పూన్సే విభాగాలలో 2 వెండి పథకాలు సాధించినట. మరి చాలా అభినందనని చెప్పుకోవచ్చు. ఇక చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచే ఇట్లాంటి అంటే చదువు అని చెప్పి చదువు మీదనే దృష్టి పెట్టని చెప్పి కొంతమంది పేరెంట్స్ చాలా ఒత్తిడి గురై చేస్తూ ఉంటారు. మరి పిల్లలకు ఏది ఇష్టమో ఇక ఆటలా పాటలా లేదంటే స్పోర్ట్సా లేదంటే డ్యాన్సా వాళ్ళ యొక్క ఇష్టాలు కూడా తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహించినట్లయితే ఇట్లా 2 పథకాలు సాధించినట్ట ఇట్లా కూడా వాళ్ళు డెవలప్ అయ్యే అటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక జీనోమ్ వ్యాలీ ఇన్స్పెక్టర్ గురువయ్యకు సన్మానం. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన గురువయ్యను షాంబీర్పేట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన గురువయ్యకి షాల్వా కప్పి సన్మానం చేసినట. మరి ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మరి జీనోమ్ వ్యాలీ ఇన్స్పెక్టర్గా గురువయ్యకి అయితే సన్మానం చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే కొండాపూర్లో వెలుగు చూసిన ఏపీ ముఠాల డ్రగ్ పార్టీలు. 11 మందిపై కేసు నమోదు, 9 మంది అరెస్టు, 6 కార్లు డ్రగ్స్ స్వాధీనమంట. ఇక కొండాపూర్ ఎస్వి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు అక్కడికి వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ తీసుకొచ్చి మద్యం పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ పార్టీపై శనివారం రాత్రి ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం ఎస్ఐ సంధ్యా బాలరాజు ఇతర సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారట. ఇక మొత్తం మీద అయితే 11 మంది మీద కేసు నమోదు చేసి 9 మందిని అయితే అరెస్ట్ చేసి 6 కార్లు ఇక డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారట. ఇక చిన్న అపార్ట్మెంట్లలో చిన్న పబ్బులు అని చెప్పి లేకపోతే స్పా సెంటర్లు అని చెప్పి ఇట్లాంటి ఏర్పాటు చేసుకొని ఇష్టారీతిన వీకెండ్స్లలో మరి పార్టీలు చేసుకుంటున్నా ఉన్నారు. మరి చాలా మంది అయితే మరి ఇట్లా మద్యానికి బానిసైపోయి లాస్ట్కు డ్రగ్స్ కూడా దొరికినట్టే. మరి డ్రగ్స్ కూడా ఈ మధ్య చాలా పట్టుబడుతున్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? రోడ్డుపై పారుతున్న మురుగు, కంపు కొడుతున్న పలు బస్తీలు, రోగాలతో ఆసుపత్రులు పాలవుతున్న చిన్నారులు, వృద్ధులు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మైలర్దేవలపల్లి డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు పలు బస్తీలు జలమయమయ్యావని, దీంతో బస్తీల్లో కంపు కొడుతుందని డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్ అయితే వాపోయినట్టుగా మరి చూసుకోవచ్చు. ఎంత అది ఉందో వాటర్ మొత్తం. మహిళా సంఘం బలోపేతం లక్ష్యంగా కృషి చేయాలి. ఇక ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫైవిదా గారు చెప్తా ఉన్నారు. ఇక భారత జాతీయ మహిళా సమాఖ్య రాజేంద్రనగర్ మండల 15వ మహాసభ సిపిఐ రాజేంద్రనగర్ మండల ఆఫీస్ ఏఆర్ దేవరాజ్ భవన్లో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఫైవిదా, జిల్లా కార్యదర్శి కమలమ్మ, సిపిఐ రాజేంద్రనగర్ మండల కార్యదర్శి కన్యాగారి నరసింహారెడ్డి, సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఏ రియాజ్ హాజరయ్యి మరి ఈ సందర్భంగా మాట్లాడిరట. మరి ఏదైతే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అయితే మరి ఆ మహిళా సంఘాన్ని అయితే బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. కమిషనర్ చెప్పేది ముమ్మాటికి అంత అబద్ధమే. మురుగు తరలించకుండానే తరలించామని ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చిన కమిషనర్, ముష్కి చెరువులో మురుగు కలవకుండా చర్యలు ఎక్కడ? చెరువు మధ్యలో కట్ట వరద కొట్టుకుపోయింది. 52 ఎకరాల చుట్టూ అభివృద్ధి చేయండి, 12 ఎకరాల్లో చేయడం ఏంటి? తప్పుడు సమాధానం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబు కాదు, ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు అంటూ మనకు వార్తగా చూడొచ్చు. ఇక ప్రజలందరినీ చల్లగా చూడు తల్లి, తెలంగాణ ప్రజలు అమ్మకు సమర్పించేదే బోనం, తోటకూరి వజ్రేష్ యాదవ్ అంటూ మనకి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే చిన్నారిపై తండ్రి అఘాయిత్యం అట. జిల్లాలోని మరికల్ మండలం పూజలపాడు గ్రామంలో కన్న తండ్రి తన సొంత కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పూజలపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల తన సొంత కూతురిపై శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అమ్మాయికి అధిక రక్తస్రావం కావడంతో ఈ విషయాన్ని తన తల్లికి తెలిపింది. గ్రామస్తుల ద్వారా సమాచారం వెలుగులోకి వచ్చిందట. మరి బయట వాళ్ళు చేస్తే ఆపాల్సింది పోయి సొంత కూతురి మీద చేసినట్టే దుర్మార్గుని అసలు వాడిని తీసుకొచ్చి మొత్తం రాళ్లతో కొట్టి చంపేయాలి. మృగాలు కూడా నయం, ఎందుకంటే వాళ్ళ యొక్క పిల్లల్ని సంరక్షించుకుంటాయి. మరి సొంత కన్న కూతురి మీద అఘాయిత్యం చేసినట్టే ఏ శిక్ష రాళ్ళ తీసుకొని కొట్టి చంపాలి. అదే అంటున్నా, మృగం కూడా కాదు. ఇక ఎన్నికల రెమ్యునేషన్ కోసం ఉద్యోగుల నిరీక్షణ. 2024 పార్లమెంటు ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహించారు. అన్ని వర్గాల్లో విధులు నిర్వహించిన ప్రతి ఉద్యోగికి రెమ్యునేషన్ చెల్లించారు. కానీ నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఒక కల్వకుర్తి నియోజకవర్గంలో ఎస్ఎస్టీ టీంలోని 9 మంది ఉన్నారు. ఒక్కొక్క టీంలో 3 చొప్పున ఉన్నారు. మొత్తం అయితే దాదాపు 20 లక్షలు చెల్లించాల్సి ఉందంట. అది 2024కి సంబంధించిన ఏదైతే ఎలక్షన్స్కు డ్యూటీకి వెళ్తారు కదా, దానికి సంబంధించిన ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, 20 లక్షలు పెండింగ్ ఉన్నాయంట. అదే
అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించిన మంత్రి ఎమ్మెల్యేనట. ఆహారం వికటించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పరామర్శించి వారికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి ఆరా తీసిరట. మరి విద్యార్థులు అయితే అస్వస్థతకు గురైనట. మరి జూపల్లి గారు అలాగే మరి మంత్రులు పలు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే మరి అక్కడ వాళ్ళను పరామర్శిస్తున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక వర్షం వస్తే ప్రయాణికులకు తప్పని అవస్థలు. నారాయణపేట జిల్లా కొస్గి మండల ముష్రిపా గ్రామ పరిధిలో గల వాగుపైన నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నంతనడగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగు ప్రవహించడం, మట్టి కొట్టుకుపోయింది. దీంతో ముస్రిఫా నుండి కొస్గి వెళ్లే రహదారులకు ప్రజలకు ఇక రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తప్పని అవస్థలుగా గుర్తించి అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని అయితే కోరుతుండట. ఇక బీసీల ఓట్లతో గెలిచి బీసీలనే అవమానిస్తారా? బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్ శాంతికుమార్ జరిపిన అవమానాన్ని ఖండించిన బీసీ సంఘం అంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఫింగర్ ప్రింట్ డివైస్తో ఆకస్మిక తనిఖీలు, మక్తల్ ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి వెల్లడి అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు ఇక్కడ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకున్నట్లయితే ప్రయాణికులు గోడు పట్టేది ఎవరికి? ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే సరిపోతుందా? వేచి ఉండడానికి షెల్టర్ ఏది? పట్టించుకొని సంబంధిత అధికారులట. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం నుండి ఇతర పట్టణ ప్రాంతాలకు పల్లెల నుండి మండల జిల్లా కేంద్రానికి పెద్ద నగరాలకు వివిధ అవసరాల కోసం ప్రయాణికులు చేస్తుంటారు. నిత్యం ఆయా ప్రయాణికులతో రద్దీగా ఉండే మండల కేంద్రంలోని ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ కూడా లేదట. మరి ఉచిత బస్సు ఎప్పుడైతే పెట్టిండ్రో అప్పుడు మహిళలు కొంతమంది మహిళలకైతే నిజంగానే ఇది ప్రయోజనకరం అని చెప్పుకున్నప్పటికీ మరి రద్దీ పెరిగిపోతా ఉంది. మరి బస్సు యొక్క డ్రైవర్లు కూడా ఇష్టారీతిన మరి మహిళలను కించపరిచినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఏడబడితే ఆడ ఆపుకోకుండా మరి అంతకుముందు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అట్లా కాదు. స్టేజ్ ఉంటే స్టేజ్ దగ్గర ఆపుతారు, లేదంటే లేదు. ఇంకొక స్టేజ్ బస్ స్టాప్ ఉన్నా అప్పుడు ఆగని పరిస్థితి. అంతే, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఒక సాకు, ఫుల్ అయిపోయిందని చెప్పి ఆ స్టాప్ దగ్గర ఆగకుండానే పోతున్నాను అనమాట. మరి కనీసం ఒక బస్సు షెల్టర్ కూడా లేదట. మరి బస్సు షెల్టర్ కూడా లేకపోతే మరి ప్రయాణికులు ఏడ వెయిట్ చేస్తారు, ఏడ కూర్చుంటారు? అది పరిస్థితి. ఇక భ్రూణ హత్యలపై బగ్గుమన్న POW. ఇక నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్పై ప్రత్యేక నిఘా ఉండాలి. అనుమతి లేని స్కానింగ్ సెంటర్లపై కొరటదారి జులిపించాలి. ఇక POW జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక అంట. మరి ఏదైతే భ్రూణ హత్యలు ఉంటాయో, మరి ఎవరైనా ప్రెగ్నెంట్కి సంబంధించి ఉంటాయో, మరి వాళ్ళకు పుట్టబోయే బిడ్డ మరి ఎవరైతే పాప అని తెలుసుకొని కూడా ఇలాంటి టెస్టులు చేయడం చట్టవిరుద్ధ నేరం అని చెప్పేసి మనకి ఇక్కడైతే వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఏడాది క్రితం అదృష్టం నేడు ప్రత్యక్షం. ఆచూకీ కోసం 6 నెలలు శ్రమించిన పోలీసులు విదేశానికి వెళ్లిన వ్యక్తిని ఇండియాకు రప్పించిన వైనం. ఆధునిక టెక్నాలజీతో అడ్రస్ కనుక్కున్న SI నరేష్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది మనకి. ఇక శానిటైజేషన్పై ప్రత్యేక దృష్టి సారించండి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించినట్టుగా మనకి వార్త కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. గిరిజన కళాశాల వసతిగృహంలో కలెక్టర్ తనిఖీ. వంటగదిలో ఆహారం, రేషన్ సరుకుల పరిశీలన, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. మరి ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కలెక్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే మరి విద్యార్థుల యొక్క భవనాలను కావచ్చు తనిఖీలు చేస్తారు. ఇదే తనిఖీలు 2-3 నెలలకోసారి, 4-5 నెలలకోసారి ఖచ్చితంగా చేస్తే మరి విద్యార్థులకు ఖచ్చితంగా మంచి మౌలిక సదుపాయాలు అందుతాయి. అలానే ఇక చదువుతో పాటు మంచి పౌష్టికాహారం కూడా అందుతుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలి. పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అంటే ఒక వార్త అయితే చూడొచ్చు. మరి ఏదైతే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయో ఇక్కడ బీజేపీని కూడా బలోపేతం చేయాలని చెప్పేసి మనకు వార్త చూడొచ్చు. వరంగల్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతాం. అండర్-17 రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ముగింపు సభలో ఎమ్మెల్యే నాయని అంటా ఉన్నారు. మరి వరంగల్ను కూడా ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోడు గ్రామ శివార్లో మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు మద్యం సీసాలతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆర్టీసీ డ్రైవర్ యూసఫ్ తెలిపిన వివరాల ప్రకారం చిల్కోడు మోడల్ స్కూల్ నుంచి తోడేలగూడెం, వెన్నారం, ఉయ్యలవాడ, డోర్నకల్ గ్రామాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులతో బస్సులో వస్తున్నటువంటి సమయంలో ఇక ద్విచక్ర వాహనాలపై వచ్చి గుర్తు తెలియని దుండగులు మద్యం సేవించి బీరు సీసాలతో బస్సుపై సీసాలతో దాడి చేశారని తెలిపారు. ఈ దాడి ఘటనలో విద్యార్థులు భయాందోళనకు గురికాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ యూసఫ్ చాకచక్యంగా వివరించి బస్సును వెంటనే కంట్రోల్ చేయడంతో ప్రమాదం తప్పిందట. ఈ దాడిలో బస్సు ముందు భాగం అద్దం ధ్వంసం కాగా డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం డోర్నగల్ పోలీసులకు బస్ డ్రైవర్ ఫిర్యాదు చేసిరట. మరి మద్యం ముసుగులో, మద్యం మత్తులో ఇట్లాంటి కీచకమైనటువంటి చేష్టలకు కూడా దిగబడుతున్నటువంటి 30 మందిని తీసుకొని కేసులు పెట్టాలి. వాళ్ళ మీద బయటికి రాకుండా చేయాలి. కేసులు కాదు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి బైక్లో ఇష్టారీతున్నారంట. మరి బస్సు వాళ్ళకి లైసెన్సులు కూడా ఉండవు. చాలా మంది ఈ మధ్యకాలంలో చెడిపోతున్నటువంటి వాళ్ళు మైనర్లు ఎక్కువ ఉంటారు.
కేటీఆర్కు సీఎం రేవంత్ను విమర్శించే నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ పాలనలో అప్పుల తెలంగాణగా మార్చారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి గారు అంటా ఉన్నారు. మరి కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే విమర్శించేటువంటి హక్కు అసలే లేదు. మరి ఏదైతే కేటీఆర్ హయాంలో మరి మొత్తం కూడా ప్రభుత్వం అప్పుల పాలైందని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. స్నేహితుల ఔదార్యం ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం. మండల పరిధిలోని సీతంపేటకు చెందిన ఆటో డ్రైవర్ తాటి వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గర్భవతిగా ఉన్న భార్య 14 నెలలుగా పసిబాలుడు ఉన్నాడు. వారితో చదువుకుంటున్న సమత స్కూల్ విద్యార్థులు కరెస్పాండెంట్ సరోజిని సీతంపేట గ్రామస్తులు కలిపి 63,500 అయితే సేకరించినట్టు. ఇందులో 13,500 దశ కార్యక్రమానికి పోగా పసిబాలుడు సంరక్షణ కోసం 50,000 రూపాయలు అయితే నాయనమ్మ పేరు మీద డిపాజిట్ చేసినట్ట. ఇక పే స్కేల్ విడుదల చేయాలి ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్ అంటూ పరకాల టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ఆదివారం పరకాల గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యవసరమైన సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రెసిడెంట్ శివ దుర్గయ్య వీళ్ళందరూ కలిసి పే స్కేల్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్న వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ శనార్థి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నిలిచిపోయిన గ్రంథాలయ భవన నిర్మాణం 2 ఏళ్లుగా పునాదులు దాటిన వైనం పాలకులు ప్రతిపక్షం పూర్తి విఫలం. అధిక పార్టీ నేతల నిర్లక్ష్యమట. నేలకొండపల్లిలో గ్రంథాలయ భవనం నిర్మాణ పనులు ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు సాగపోవడం ప్రజల తీవ్ర అసంతృప్తి కలిగిస్తుందట. మరి 2 ఏళ్లుగా కూడా కనీసం పునాదులు కూడా సరిగా వేయలేదట. మరి గ్రంథాలయ భవనం అయితే అసంపూర్తిగా మధ్యలోనే ఆపేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వీధి కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు. వీధి కుక్కల దాడిలో ఇరువురు పిల్లలకు తీవ్ర గాయాలైన ఘటన పినపాక మండలం బోడిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది అంట. మరి 4 ఏళ్ల చిన్న పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో వీధి కుక్కలు అంటే వీధులకు పిల్లల్ని వదిలేస్తే అవి అట్లా జాగ్రత్తగా ఉండాలి. సో ఊర్లలో చాలా ఎక్కువగా ఉంటాయి వీధి కుక్కలు, కాబట్టి ఊర్లలో ఉన్నటువంటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ తండాల్లో మొదలైన తీజ్ పండుగ 9 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. బంజారాలు ప్రతి ఏటా శ్రావణ మాసంలో జరుపుకునే అతి ముఖ్యమైన సాంప్రదాయ పండుగ తీజ్ ఉత్సవాల మండల వ్యాప్తంగా గిరిజన తండాలలో ప్రారంభమయ్యాయట. మరి బంజారాలు తీజ్ పండుగను అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో. కాబట్టి ప్రకృతిని పూజిస్తారు అనమాట. ఓకే, అట్లా చెట్లు పెట్టి అట్లా ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇక రాష్ట్ర బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు 8 పథకాలు. జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాటర్న్ ఎర్రా కామేష్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించాలి, సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మించాలని సిపిఎం నాయకుల డిమాండ్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. మరి ఈ విధంగా రోడ్డు ఉంటుంది, మరి వాళ్ళు కూడా డ్రైనేజీలు వేయాలి, రోడ్లు వేయాలని చెప్పేసి వాళ్ళైతే ఆ విధంగా చెప్తా ఉన్నారు. సో ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు, ఇక వాళ్ళ యొక్క సమస్యలు. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి క్యూ న్యూస్. నేను కిరణ్, థ్యాంక్ యూ.